ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించెను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించెను. వివాహమన్నది అన్నింట ఘనమైనది. నువ్వు గుర్తుగా ఈ మంగళసూత్రమును తండ్రి సాయిరాం సామ్యుయల్ డాలీ మెడలో ప్రభా, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామం పేరిట తండ్రి 3 ముళ్ళు వేసి తన భార్యనుగా స్వీకరించబోచు ఉండగా అందరూ బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అలాగనే తండ్రి సామ్యుయల్ డాలీ నాయన తను సాయిరాముకి ఉంగరాన్ని ధరింపజేసి నీవు నా భర్తవు, నీవు నా శిరస్సు అని తాను తలంచుకొని ప్రభా నీ నామం పేరిట ప్రార్థిస్తూ నన్ను ఆశీర్వదించమని కోరుకుంటూ ఉండగా నాయన మీ ఆశీర్వాదాలతో వీరిని నింపమని, అలాగే చేరువచ్చినటువంటి మేమందరం తండ్రి అక్షంతలు జల్లి ఆశీర్వదించబోచు ఉండగా ఈ అక్షంతల్లో నాయన నీ పరమశక్తిని ఉంచి బిడ్డలను దీవించి ఫలింపజేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. మధురము మణిహారం 3 ముళ్ళ బంధం, మధురము మనోహరం చెరగని సంబంధం. పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము. పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము.
ఆదిదేవుడే ఆదాము హవ్వలా సమఉజ్జీగ చేసి సంతసించెను. ఆదిదేవుడే ఆదాము హవ్వలా సమఉజ్జీగ చేసి సంతసించెను. కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమపరచెను. కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమపరచెను. తండ్రి కుమారాత్మ పేర వధూవరుల దీవించి ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము. ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. ఇది యెహోవా దేవుని సంకల్పము, వివాహ మహోత్సవానందము, ప్రభు యేసుని రాకలో లోక కళ్యాణ వేడుక, ప్రభు యేసుని రాకలో లోక కళ్యాణ వేడుక. యేసుతో పయనము అలుపెరుగని ఆహ్లాదము, ప్రేమతో కాపురమనురాగ మందిరం. యేసుతో పయనము అలుపెరుగని ఆహ్లాదము, ప్రేమతో కాపురమనురాగ మందిరం. సృష్టిలో సుందరం అపురూప బంధము, ఆనంద సంద్రాన ఆశతో బ్రతికించును. సృష్టిలో సుందరం అపురూప బంధము, ఆనంద సంద్రాన ఆశతో బ్రతికించును. యేసులో జీవించుము, చింతలే చెంత చేరవు. ఆదర్శ దంపతులై హాయిగా జీవించుడి. ఆదర్శ దంపతులై హాయిగా జీవించుడి. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. శుద్ధ జీవితము జీవించు వారలు బండపై కట్టబడిన మేడలౌదురు. శుద్ధ జీవితము జీవించు వారలు బండపై కట్టబడిన మేడలౌదురు. ఫలించు వల్లిగా నీ భార్య ఉండును, ఒలీవల మొక్కలై నీ బిడ్డలుందురు. పరిశుద్ధ నామమును బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. వివాహం అన్ని విషయముల్లో ఘనమైనదని మీరు సెలవిచ్చి, ఆది యందే ఆదాము అవ్వ వారిరువురి యొక్క వివాహాన్ని మీరే చేసి వారిని విస్తరించి ఫలించినట్లుగా భూమిని నింపి నాయన వారు లోబర్చుకున్నట్లుగా చేసినందుకు నీకు వందనములు తెలియజేస్తున్నాం. ఆది యందే మీరు మొదటి కార్యాన్ని జరిగించారు ప్రభువా. ఈరోజు ఈ బిడ్డలిద్దరిని మీరు ఒకటిగా చేసినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మీ ఆశీర్వాదాలతో ఈ బిడ్డలను నింపుమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు చేసిన వివాహము కన్నుల పండుగ, యెహోవా చేసిన ఈ కార్యము నిండు వేడుక. దేవుడు చేసిన వివాహము కన్నుల పండుగ,
యెహోవా చేసిన ఈ కార్యము నిండు వేడుక కన్నుల పండుగ నిండు వేడుక కన్నుల పండుగ నిండు వేడుక కుంచెవారి వివాహాహ్వానం స్వరూప కళాకర్ల వివాహ మహోత్సవం కుంచెవారి వివాహాహ్వానం స్వరూప కళాకర్ల వివాహ మహోత్సవం ఈ వివాహము ఈ మహోత్సవం చూడరా రండి మా స్వరూపను మా కళాకర్ను దీవించి వెళ్ళండి ఈ వివాహము ఈ మహోత్సవం చూడరా రండి మా స్వరూపను మా కళాకర్ను దీవించి వెళ్ళండి దేవుడు చేసిన వివాహము కన్నుల పండుగ యెహోవా చేసిన ఈ కార్యము నిండు వేడుక దేవుడు చేసిన వివాహము కన్నుల పండుగ యెహోవా చేసిన ఈ కార్యము నిండు వేడుక దేవుని ప్రేమలో వర్ధిల్లునట్లుగాను కళాకర్ను దేవుడే ఏర్పరచెను తగిన భార్యగా జీవించునట్లుగాను స్వరూపను దేవుడే జత చేసెను దేవుని ప్రేమలో వర్ధిల్లునట్లుగాను కళాకర్ను దేవుడే ఏర్పరచెను తగిన భార్యగా జీవించునట్లుగాను స్వరూపను దేవుడే జత చేసెను ఈ వివాహము ఈ మహోత్సవం చూడరా రండి మా స్వరూపను మా కళాకర్ను దీవించి వెళ్ళండి ఈ వివాహము ఈ మహోత్సవం చూడరా రండి మా స్వరూపను మా కళాకర్ను దీవించి వెళ్ళండి దేవుడు చేసిన వివాహము కన్నుల పండుగ యెహోవా చేసిన ఈ కార్యము నిండు వేడుక దేవుడు చేసిన వివాహము కన్నుల పండుగ యెహోవా చేసిన ఈ కార్యము నిండు వేడుక కన్నుల పండుగ నిండు వేడుక కన్నుల పండుగ నిండు వేడుక కన్నుల పండుగ నిండు వేడుక కన్నుల పండుగ నిండు వేడుక కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం
మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను, జతపరచి దీవించెను. వివాహము అన్నిటిలో ఘనమైన బంధం, నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం. వివాహము అన్నిటిలో ఘనమైన బంధం, నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభతరుణం. ఇది దేవుని కార్యం శుభతరుణం. సాయిరామ్, సామ్యుల్ డాలీ వీరిద్దరూ కూడా భార్యాభర్తలని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రకటించున్నాను. దేవుడు జన్మపక్షంగాన్ని మనుషుడు వేరు చేయకూడదు. సామ్యుల్ డాలీ వీరిరువురిని ప్రభా ఒక్కరిగా చేసినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ రోజు నుంచి వీరిద్దరు కాదు తండ్రి, ఒక్కరే. నా శరీరంలో శరీరం, నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం, నా ప్రాణంలో ప్రాణం, నా జీవంలో జీవం అని ఇరువురు కలచిన భాగ్యము దయచేయండి. కేవలం సాయిరాం మాత్రమే కాదు కానీ సామ్యుల్ డాలీ వీరిరువురు ప్రభా మేము ఒక్క శరీరం అయ్యాం. దేవుడు మమ్మల్ని జతపరిచాడని త్రియేక నామంలో మా ఇద్దరికి గురిపెట్టి వివాహ కార్యక్రమాన్ని ఆ దేవుడే పరిశుద్ధ హస్తాలతో జరిగించాడని ప్రభా గమనించుకున్నట్లు సహాయం దయచేయబడించిన ఇప్పటివరకు జరిగించిన కార్యక్రమాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, మర్యాదలను, క్రమములను, ప్రార్థనతో, వాక్యంతో మీరు జరిగించారు దేవా. వందనాలు తెలియజేస్తున్నాం. మీరు యొక్క గృహస్థ జీవన మార్గంలో కానీ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా 7 విషయాలు ప్రభా బిడ్డలకు తెలియజేశారు కదా. ఆ 7 విషయాలను పాటిస్తూ తండ్రి ఈ బిడ్డలు రక్షింపబడినటువంటి బిడ్డలుగా, రక్షణ పొందుకున్న కుటుంబంగా మీరు ఆశీర్వదించి నడిపించమని కోరుకుంటున్నాం. ఈరోజు ప్రభావ మీరు వివాహం ద్వారా ఒకటయ్యారు. 10 సంవత్సరానికి ఆ తదుపరి సంవత్సరాల్లో ఇరువురు తండ్రి ముగ్గురు అవడానికి, నలుగురు అవడానికి, ఇలాగ విస్తరించడానికి మీ దీవెనలు సమృద్ధిగా ఇచ్చి నడిపించమని మరి ఒకసారి నాయన తల్లిదండ్రులను, తోబుచ్చువులను, ఈ వివాహానికి తరలి వచ్చినటువంటి బంధువులను, స్నేహితులను, రక్త సంబంధికులను, సంఘమును, పెద్దలను, అభిషేకించబడిన గురువులను అందరినీ ఆశీర్వదించుమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇంద్రహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఈ వివాహానికి తరలి వచ్చిన మనందరికీ ముఖ్యంగా ప్రత్యేకించి వీరి జీవితాలకు తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు మీ గృహమును కట్టెను స్థిరముగా, క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా. యేసు మీ గృహమును కట్టెను స్థిరముగా, క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో, ప్రేమ భక్తి కలిగి జీవించాలి. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో, ప్రేమ భక్తి కలిగి జీవించాలి.
జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం. అలానే వధూవరులు నూతన వధూవరులకు వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వివాహ మహోత్సవంలో మరి మీరిద్దరూ ఒకటైన సందర్భంగా మరి నా ఫ్రెండ్ మా క్లాస్మేట్ శేషగిరిరావు నన్ను గ్రీటింగ్స్ తెలియజేయాల్సింది చెప్పి అప్పుడే జస్ట్ నేను పైకి ఎక్కుతుంటే నన్ను అడిగారు. సో ఏదైనా కానీ ఐ వుడ్ లైక్ టు కన్వే ఓన్లీ 3 things. ఒకటి, మనం ఎప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దిస్ ఈజ్ ది ఫస్ట్ థింగ్ విచ్ వీ షుడ్ లెర్న్ బోత్ ఆఫ్ యూ. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన మన బైబిల్లో కూడా ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టే జ్ఞానానికి మూలం అని సెలవిచ్చారు. ఒక జ్ఞానమే కాదు, తర్వాత ఐశ్వర్యం అంటారు. ఇంకా అన్నీ కూడా వుడ్ యు ప్లీజ్ స్టాప్ దిస్ లిటిల్ ప్లీజ్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం అని సెలవిచ్చారు. అదొక్కటే కాదు, ఆ తర్వాత కూడా ఐశ్వర్యానికి, ఆ తర్వాత కూడా అన్ని విషయాలు కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ సెకండ్ థింగ్ విచ్ ఐ వుడ్ లైక్ టు సే ఈజ్, మీరిద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు కోఆపరేషన్ తోటి మెలగాలి. ఒకళ్ళనొకరు సపోజ్ మీరు ఏదైనా తప్పు చేస్తే మీ మిస్సెస్ ఏదైనా తప్పు చేస్తే మీరు ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు క్షమించుకుంటూ ఇద్దరు కోఆపరేషన్ తోటి మెలగాలని, అప్పుడే ఆ యొక్క జీవితం బాగుంటుందని. ఎందుకంటే సింపుల్ అడ్జస్ట్మెంట్ ఇది నథింగ్ బట్ ఏ గ్రేట్ లైఫ్, గ్రేట్ ఫ్యామిలీ లైఫ్. సో ఒకళ్ళనొకళ్ళు మనం అడ్జస్ట్ చేసుకుంటూ అర్థం చేసుకుంటూ ఉంటే ఆ యొక్క కుటుంబం చాలా సాఫీగా అవుతుంది, ఆనందకరంగా ఉంటుంది. మూడోది ఏంటంటే యూ షుడ్ లవ్ ఈచ్ అదర్. ఆ ప్రేమ అనేది ఉన్నంతకాలం దిస్ మ్యారేజ్ విల్ సర్వైవ్ ఫర్ ఎవర్. ఆ ప్రేమ అనేది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో దెన్ ఎవ్రీథింగ్ విల్ స్టార్ట్. ఎందుకంటే లవ్ విల్ నాట్ చేంజ్ ఇట్స్ ఫామ్ అండ్ కమ్ యాజ్ ఎ హేట్రెడ్. లవ్ విల్ నాట్ చేంజ్ ఇట్స్ ఫామ్ అండ్ కమ్ యాజ్ ఎ హేట్రెడ్. కాబట్టి మీరిద్దరూ ప్రేమ కలిగి ఒకరు ప్రేమ కలిగి జీవించాలని నేను ప్రభునందు మరీ కోరుతున్నాను. అలానే దేవుడు మీకు సర్వదా తోడై ఉండాలని కూడా నేను కోరుచున్నాను. భావివత్సర మకిల సంపత్ప్రదంబు అంటే రాబోయే కాలంలో అఖిల సంపత్ప్రదంబు అంటే అన్ని భోగభాగ్యాలు, సంపదలు, సిరులు మీకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. భావివత్సరం అఖిల సంపత్ప్రదంబు పరమ సౌఖ్యదం ఆనంద భరితమగుచు అంటే ఆనందాలతో, సుఖాలతో, కంఫర్ట్స్ తోటి మీరు ఉండాలని. పరమ సౌఖ్యదం ఆనంద భరితమగుచు శాంతి కూర్చుతూ ఈ యొక్క అస్మదీయ శుభాకాంక్షలు అందుకోరుడు. మా తరఫున ఈ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గుర్తుండిపోయే ఈ క్షణాలలో ప్రతి గుండె నిండా ఆనందమే. ఘనమైన ఈ వివాహ వేడుక చేశావు మాకు తీపి జ్ఞాపిక. గుర్తుండిపోయే ఈ క్షణాలలో ప్రతి గుండె నిండా ఆనందమే. ఘనమైన ఈ వివాహ వేడుక చేశావు మాకు తీపి జ్ఞాపిక. దేవా నీకు వందనం, దేవా నీకు వందనం, దేవా నీకు వందనం, దేవా నీకు వందనం.
మ్యారీడ్ లైఫ్ అండ్ ప్రాస్పరిటీస్ అండ్ దేవుని యొక్క నామంలో మీకు ఆశీర్వాదం కూడా కలుగును గాక. ఈ దంపతులిద్దరినీ కూడా ఇక్కడ ఉన్న దైవ సేవకులందరూ కూడా కోరుకున్న విధానం, వారి జీవిత విధానం ఎలా ఉండాలి అంటే ఇస్సాకు రిబకాల్లాగా స్వీట్ ఫ్యామిలీగా ఉండాలి. స్వీట్ ఫ్యామిలీ అంటే వాళ్ళ మధ్యలో చేదు అనేది ఎప్పుడు రాలేదు కూడా. అబ్రహాం ఇంటిలోనైనా కొంచెం చిన్న గొడవ వచ్చింది, కానీ ఇస్సాకు ఫ్యామిలీలో మాత్రం గొడవ రాలేదు. నిజమే అంటారండి? అబ్రహాం ఇంట్లో సమస్య వచ్చింది, కానీ ఇస్సాకు ఇంట్లో సమస్య రాలేదు. అందుకని వారి ఫ్యామిలీ స్వీట్ ఫ్యామిలీ. అలాగే అకులా ప్రిస్కిల్లా అనబడిన వారి యొక్క ఫ్యామిలీ హోలీ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మ యొక్క ఫ్యామిలీ. వారు ఎక్కడ సంబోధించబడిన వారి గురించి 6 సార్లు ప్రస్తావించబడింది బైబిల్లో. వారి ఇరువురు కూడా వారు అనే వ్రాయబడి ఉంది, కానీ వేరు చేసి మాట్లాడలేదు. వారు పరిశుద్ధమైన ఫ్యామిలీ. అలాగే సాయిరామ్, సామ్యుల్ డాలీ కూడా పరిశుద్ధ ఫ్యామిలీగా ఉండాలని ప్రభు పేరట వారిని దీవిస్తూ యేసు నామములో వారికి శుభాలు, ఆశీర్వాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ సమయం ఇచ్చిన మరి మా ప్రియులు శేషగిరిరావు గారికి, వారి ఫ్యామిలీకి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. శ్రద్ధగా విన్నారు. నేను చాలా పెళ్ళిళ్ళు అలా వినడం నేను గమనించలా. పెళ్ళి కొడుకు అయితే తలూపుకుంటా విన్నాడు. మా పాప అయితే చాలా ఫోకస్, చాలా కాన్సన్ట్రేట్ చేసి వింది. నేను ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే, గ్రీటింగ్స్ చెప్పడం అనే దానికన్నా, సలహాలు ఇవ్వడం అనే దానికన్నా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ కుటుంబం, ఈ నూతనంగా జతపరచబడినటువంటి ఈ వధూవరులు ఈ వైవాహిక జీవితంలో ప్రవేశించినటువంటి ఈ భార్యాభర్తలు ధారాళముగను వీరలపై బాగుగ వేగమే
ఇది కమనీయ కళ్యాణ రాగం అనురాగ దాంపత్య జీవనం సంతోష సౌభాగ్య సంధ్యారాగం అభిమానులందించు దీవెన గానం ఇది కమనీయ కళ్యాణ రాగం అనురాగ దాంపత్య జీవనం సంతోష సౌభాగ్య సంధ్యారాగం అభిమానులందించు దీవెన గానం ఇది కమనీయ